Hari sir and Madhavi madam and our vice chairman Pallavi madam and my all TNR Sainik Academy family have joined us today to support and cheer the students. Sports is an important aspect to everyone's life that helps in improving our health as well as good qualities like discipline, hard work, patience, respect, teamwork, etc. ఈరోజు మన టిఎన్ఆర్ సైనిక్ అకాడమీ స్పోర్ట్స్ మీట్ పెట్టుకున్నాము. ఈరోజు గ్యాదరింగ్ అయ్యాము. పిల్లలు, ఫ్యాకల్టీస్, పేరెంట్స్, స్టాఫ్ మొత్తానికి మేము గెట్ టుగెదర్గా చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్పోర్ట్స్ మీట్ అనేది చాలా అవసరము. ఎందుకంటే హెల్తీగా ఉండాలంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని మా పెద్దలు అనేవారు. కాబట్టి ఆరోగ్యం ఉన్నట్లయితే మనం ఏదైనా చేయగలుగుతాం. దీంట్లో భాగంగానే మనము డిఫెన్స్ అకాడమీ స్టార్ట్ చేశాము. ఇందాక నేను చెప్పినట్టు 2013 నుంచి మనము డిఫెన్స్ అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, ఇది డిఫెన్స్ అంటాము. పారామిలిటరీ అంటే బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, ఇలా 10 వింగ్స్ ఉంటాయి. కానీ ఇక్కడ స్పెషల్ ఏంటంటే డిఫెన్స్ వాళ్ళకి ఈరోజు పెన్షన్ ఉంటుంది. ఏ గవర్నమెంట్లో సెంట్రల్ కానీ స్టేట్లు కానీ పెన్షన్స్ మొత్తం తీసేశారు. కానీ డిఫెన్స్ ఈరోజు కూడా మనకు పెన్షన్స్ ఉన్నాయి. మన సర్వీస్ చేసిన తర్వాత ఆ పెన్షన్స్ మనకు జీవితాంతము వస్తుంది. ఇప్పుడైతే మేము మా యొక్క ట్యాగ్ ఏంటిదంటే సర్వీస్ టు నేషన్ పెట్టుకున్నాము. ఇది నో ప్రాఫిట్ నో లాస్ కింద నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూషన్. క్లోజ్ చేస్తాను కానీ నేనన్నాను, ఫ్యాకల్టీ పరంగా, ఆఫీస్ పరంగా దాదాపుగా 18 మంది స్టాఫ్ ఉన్న దగ్గర. వీళ్ళందరికీ కూడా ఫ్యామిలీస్ రుణం పడతాయి. పిల్లలు కూడా 50-60 మంది పిల్లలు భోజనం చేస్తుంటారు ఇక్కడ. ఇప్పుడు నేను ఆలోచించాను, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్కిల్ ప్రోగ్రామ్ అంటే ఒకటి స్టార్ అనేది, తర్వాత గవర్నమెంట్ మారింది. ఆ స్టార్ ప్రోగ్రామ్ ని వాళ్ళు నేమ్ చేంజ్ చేశారు, స్కిల్ రూమ్ పెట్టారు. దాంట్లో 32 జాబ్ రోల్స్ పెట్టడం జరిగింది. దాంట్లో మనం PMKVY ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అనే స్కీమ్ తీసుకోవడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అది చేస్తూ కూడా డిఫెన్స్ ప్రోగ్రామ్ చేశాము. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ పిల్లలు ఎవరైతే పిల్లలు బ్యాక్లాగ్లో ఉండి ఇంటర్ పాస్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, 10th పాస్ అయ్యి ఉన్న పిల్లలకు మనం ఎంప్లాయ్మెంట్ కల్పించాం. అప్పుడు దాని కొరకు ప్రత్యేకించి పిల్లలు 6 నెలలు, సంవత్సరం వేస్ట్ చేసుకునేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము మొదటి నుంచి పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు మన దగ్గర 2 years ఉంటారు కాబట్టి ఈ ఈవెంట్స్ అని మీరు చూసారు. ఇప్పుడు ఆ ఈవెంట్స్ అన్ని కూడా డిఫెన్స్ లో భాగమే, ప్రాక్టికల్ గా, ఫిజికల్ గా భాగమే. దాంతో పాటుగా ప్రతి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ప్రతి నోటిఫికేషన్ కూడా 2 times వస్తాయి. ఆర్మీలో 6 కేటగిరీస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ లో 4 కేటగిరీస్ ఉన్నాయి, నేవీలో కూడా 4 కేటగిరీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 2 times నోటిఫికేషన్స్ వచ్చాయి. गिर के देख तू भिड़ के देख, फिर ख्वाबों पे तू मिट के देख. जरा गिर के देख तू भिड़ के देख, फिर ख्वाबों पे तू मिट के देख. मैदान भी होगा तेरा, तू हक से मान. लगा मिट्टी माथे, लगा मिट्टी माथे, लगा मिट्टी माथे. और ले छलांग, 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 और ले छलांग.
लिखी है जो हाथों पर वो बस लकीर है, लिखी है जो हाथों पर वो बस लकीर है, लिखनी आसमानों पर। जरा गिर के देख, तू भिड़ के देख, फिर ख्वाबों पे तो मिट के देख। जरा गिर के देख, तू भिड़ के देख, फिर ख्वाबों पे तो मिट के देख। मैदान भी होगा तेरा, तू हक से मान। लगा मिट्टी माथे, लगा मिट्टी माथे, लगा मिट्टी माथे। और ले छलांग, 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 और ले छलांग। लिखी है जो हाथों पर वो बस लकीर है, लिखी है जो हाथों पर वो बस लकीर है, लिखनी आसमानों पर अपनी तकदीर है। पूछा है उसने तुझसे, जाया न कर ये मौका, छीन ले अपनी किस्मत, है किसने तुझको रोका। अपनी कमजोरियों की हर हद तू लान। लगा मिट्टी माथे, लगा मिट्टी माथे, लगा मिट्टी माथे। और ले छलांग, 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 और ले छलांग।
and Madhavi madam, please go forward to give the medals. Second prize goes to Nandini. Jayashree and Neeraja. ఎంత ఎండ ఉన్నా కూడా మీరు నిన్న మొన్న ప్రాక్టీస్ చేసి ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ. Good afternoon, one and all. Honorable Chairman, sir, guest, our Physical Director, sir, Tiwari, sir, parents, faculty, staff members, and all my dear friends. Myself, I am Harshashree, studying intermediate first year in TNR Sainik Academy. It was a pleasure for welcome you all to our 2024 sport. First of all, before starting my speech, I have a wonderful quotation which have inspired me a lot to write and present this speech. Here it follows. The only one who can tell you you can't win is you, and you don't have to listen. And I would like to share one poem which had motivated me a lot. Here it follows. It chooses the perfect player who are the real fear killer. Players feel and get up but never give up. You teach what the pain is and tell not to set the mind at ease. నేను ఈ కాలేజ్లో జాయిన్ అయ్యి 6 months అవుతుంది. ఐ సర్చ్ ఇన్ గూగుల్ అండ్ దిస్ కాలేజ్ హ్యాస్ 4.5 రేటింగ్. అండ్ చైర్మన్ సార్ దగ్గరికి వచ్చేటప్పటికి వెరీ పీస్ అండ్ పేషెన్స్తో మాట్లాడతారు. అండ్ వే ఆఫ్ టాకింగ్ ఈజ్ వెరీ పొలైట్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. తివారీ సార్ దగ్గరికి వచ్చేటప్పటికి నేను చిన్న ఇన్సిడెంట్ చెప్పబోతున్నా. లైక్ లాస్ట్ వీక్ సార్కి ఫుల్ ఫీవర్ ఉండే 5 days. నేను అనుకున్నా ఒక రోజన్నా మానేస్తారు, లైక్ 1 day హాలిడే వస్తారు. కానీ సార్కి ఎంత ఫీవర్ ఉన్నా ఒకరోజు కూడా మానకుండా మార్నింగ్ 5 o'clockకి 15 kilometers నుంచి అప్ అండ్ డౌన్ చేస్తూ ఆ చలిలో వచ్చి మాకు ఎంత ఫీవర్ ఉన్నా ఫిజికల్గా అన్ని ఎక్సర్సైజ్ చేయించే వెళ్ళేవారు. ఒకరోజు కూడా అబ్సెంట్ అవ్వలేదు. థ్యాంక్ యూ సార్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ సార్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ. चेयरमैन सर की, तो चेयरमैन सर पंक्चुअलिटी मेंटेन करते हैं. कभी भी मैं उन्हें नहीं देखा लेट होते हुए. शांत मन, जो भी काम देखते हैं वो शांत मन से करते हैं. कोई भी काम गुस्से से नहीं करते. फैकल्टीज की बात करूं तो ये हमें अच्छे से और शिद्दत से पढ़ाते हैं और समझाते हैं. यही नहीं कि सिर्फ पढ़ाते हैं, ये हमें जीना भी सिखाते हैं. धन्यवाद. A very good afternoon to Honorable Chairman Sir and grandly welcome to Pallavi Madam. Jai Hind to Tiwari Sir. Good afternoon faculties and parents. Hello my dear friends. I am Shailaja, coaching student. I am very thankful to have a great opportunity to speak here. And I have completed my intermediate in this academy and also I have joined for a coaching. I want to discuss a few words about this day. But sports and games are very important for all of us.
because they keep it strong, healthy, and fit. On this day, various sports events are organized like volleyball, handball, and so on. I want to express our chairman, sir. Inspires us always. Give our best. We are grateful to him. Unique like chairman, sir. Thank you for making us. గౌరవనీయులైన చైర్మన్ సార్ గారికి మరియు మాకు శారీరకంగా ధైర్యాన్ని అందిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ అయినటువంటి తివారి సార్ గారికి నా యొక్క జై హింద్ మరియు పల్లవి మ్యామ్ గారికి నా యొక్క నమస్కారం మరియు ఉపాధ్యాయులకు అలాగే విచ్చేసిన తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు బి అఖిల. నేను టిఎన్ఆర్ సైనిక్ అకాడమీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ముందుగా మా కళాశాలను ప్రారంభించి ఇప్పుడు మీ అందరి ముందు ఉన్నత స్థాయికి చేర్చిన చైర్మన్ సార్ గారికి మరియు సార్లు ఉన్న మంచి పద్ధతులు మాకు అందజేస్తూ మమ్మల్ని మంచి మార్గంలో నడిపిస్తూ మాకు మేలు చేస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు సార్. సరే 4-5 రోజులు బాగా వర్షాలు కురిశాయి. అప్పుడు వర్షం పడుతుందని మేము గ్రౌండ్కి వెళ్ళలేకపోయాము. ఆ రోజు సాయంత్రం తివారి సార్ గ్రౌండ్లో మాట్లాడారు, ఇప్పుడు మీరు ఇక్కడ వర్షం పడుతుందని ఆగిపోతే అక్కడ దేశానికి బార్డర్లో ఉన్నవారు ఎలా కాపాడతారు అని సార్ అన్న మాటలు నాకు చాలా స్ఫూర్తిదాయకం చేశాయి. భారీ క్రీడా ఈవెంట్లతో మున్పెన్నడు లేని విధంగా విద్యార్థులు క్రీడలో పాల్గొనడానికి స్పోర్ట్ మీట్కు ఒక అద్భుతమైన వేదిక. ఇలాంటి స్పోర్ట్స్ మీట్కు మాకు నిర్వహించినందుకు చైర్మన్ సార్ మరియు తివారి సార్ మరియు మా ఫ్యాకల్టీస్ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. Good afternoon to all our parents, teachers and friends. A warm welcome to our 4th sports meet. Good afternoon to our honorable chairman sir, J.N.2 Tiwari sir. Hard days are the best because those are the days when champions are made. I am Akhil, studying inter first year MPC. Today I am going to speak about my college. TNR Sainik Academy is established in 2013. In the year 2019, intermediate has been taken place. 2019 batch inter first year is started with the 7 members and it is going on with the 36 members in 2023. TNR is standing with the support of subjects are explained by subject teachers very nicely. Administration members have been played an important role from starting of the academic year to the ending of the academic year by collecting the student information and data, applying for jobs and many more works have been done by administration members. Thank you. సో డిఫెన్స్ అకాడమీలో ఎలా ఉంటుంది డిఫెన్స్ ట్రైనింగ్ అని పేరెంట్స్ అందరు చూశారు. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ప్లీజ్ పేరెంట్స్ కమ్ ఫార్వర్డ్ అండ్ మాట్లాడండి ఏమైనా. సో గౌతమ్ అని చెప్పేసి మన దగ్గర నుంచి ఆర్మీలో సెలెక్ట్ అయ్యారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతుండగానే 10th क्लास बेस పైన ఆర్మీలో సెలెక్ట్ అయ్యాడు. अच्छे हैं सर, सबको नमस्कार। अच्छे हैं, बच्चे लोग कष्ट करे तो आगे बढ़ते, सब अपना अपना मेहनत करना।